అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన సెగ గట్టిగానే తగులుతోంది. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందంటూ మండిపడుతున్న నిరుద్యోగ యువత తమ నిరసనను వినూత్న రీతిలో తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏకంగా 1000 మంది నిరుద్యోగులు నామినేషన్లు దాఖలు చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలోని నిరుద్యోగ యువత గట్టి హెచ్చరిక ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శిస్తూ రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తమ నిరసన వేదికగా మలుచుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో నిరుద్యోగుల తరపున 1000 మంది అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ సిద్ధమవుతుంది. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ చేసిన ఘోర అవమానంకి బదులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడమే మా లక్ష్యం అంటూ నిరుద్యోగులు ప్రభుత్వంపై గుర్రుగానే ఉన్నారు. ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై అఖిలపక్షం సమావేశం జరిగింది. గ్రూప్ 1 నియామక ప్రక్రియను ప్రభుత్వం మరింత జటిలం చేస్తుంది. పారదర్శకత కరువై వేలాది నిరుద్యోగులు నష్టపోతున్న విషయం కూడా ప్రస్తావనకి వచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగాల చోరీ జరుగుతుంది. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటుతో సమాధానం ఇవ్వాలి అని వివిధ పార్టీల నాయకులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరుద్యోగుల గొంతును అణిచివేయాలంటే పోరాటం మరింత ఉధృతంగా సాగుతుందని హెచ్చరించారు. అయితే తాము రాజకీయ లక్ష్యాల కోసం కాకుండా యువత భవిష్యత్తు కోసం పోరాడుతున్నామని జేఏసీ స్పష్టం చేసింది. తమ నామినేషన్లు ఒక నిరసన రూపంగా ఉంటాయని పేర్కొంది. కాగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగ యువత ఆగ్రహం రోజురోజుకి పెరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజల తీర్పు గట్టిగానే ఉండబోతుందని ఈ ఉద్యమం సూచిస్తుంది. దేశమంతా రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి మాట్లాడుతుంటే తెలంగాణలో ఉద్యోగాల చోరీ జరుగుతుందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరుద్యోగుల పోరాటాన్ని అణిచివేయాలని ప్రయత్నిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒకేసారి ఇన్ని నామినేషన్లు వేస్తే నిజంగా ఉప ఎన్నిక రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.